వెల్కమ్ టు కరీం సార్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించిన టెగ్నామెంట్రీ అనే చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. మనకి ఈ చాప్టర్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 4 ఉన్నాయి. వాటిని మనం ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వాటిలో మొదటి క్వశ్చన్ అయిన ప్రూవ్ దట్ sin θ minus cos θ plus 1 by sin θ plus cos θ minus 1 ఈక్వల్ టు 1 by secant θ minus tan θ అని మనం ప్రూఫ్ చేయాలి. దీన్ని మనం LHS తీసుకొని RHS ప్రూఫ్ చేద్దాం. సొల్యూషన్ LHS ఈక్వల్ టు sin θ minus cos θ plus 1 by sin θ plus cos θ minus 1. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని cos θతో డివైడ్ చేద్దాం. డివైడ్ విత్ cos θ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇక్కడ మనం షార్ట్కట్ డిఆర్ రాసాం కాబట్టి దీన్ని డాక్టర్ అనుకోబాకండి. డిఆర్ అంటే డినామినేటర్, ఎన్ఆర్ అంటే న్యూమరేటర్. ఓకే, న్యూమరేటర్ని డినామినేటర్ని cos θతో డివైడ్ చేద్దాం. sin θ బై cos θ మైనస్ cos θ బై cos θ ప్లస్ 1 బై cos θ డివైడెడ్ బై sin θ by cos θ plus cos θ by cos θ minus 1 by cos θ. ఇప్పుడు చూడండి, sin θ by cos θ అంటే tan θ మైనస్ cos θ క్యాన్సిల్. అప్పుడు ఎంత మిగిలిద్ది 1 ప్లస్ 1 by cos θ అంటే secant θ by sin θ by cos θ tan θ ప్లస్ cos θ క్యాన్సిల్ 1 మైనస్ 1 by cos θ అంటే secant θ. దీన్ని మనం ఒక ఆర్డర్లో రాసుకుందాం. tan θ ప్లస్ secant θ మైనస్ 1 by tan θ మైనస్ secant θ ప్లస్ 1. ఇక్కడ మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో tan θ secant θ ఉంది. ఇక్కడ చూడండి 1 ఉంది. మనం ఈ 1 ప్లేస్లో మనకి tan secantలో ఒక ఐడెంటిటీ ఉంది. ఐడెంటిటీ ఏంటంటే secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీని ఉపయోగించుకొని దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఉంది. 1 ప్లేస్లో మనం secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ రాసుకుందాం. tan θ ప్లస్ secant θ మైనస్ 1 ప్లేస్లో మనం ఇది రాసుకుందాం. secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ బై tan θ మైనస్ secant θ ప్లస్ 1. ఇప్పుడు చూడండి, secant స్క్వేర్ θని a స్క్వేర్ అనుకోండి మైనస్ tan స్క్వేర్ θని b స్క్వేర్ అనుకోండి. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. యూ కెన్ రైట్, వీ నో దట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. చూడండి, ఇక్కడ ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a అంటే ఇక్కడ secant θ, b అంటే tan θ. ఆ ఫామ్లో రాసుకుందాం. tan θ ప్లస్ secant θ మైనస్, ఇప్పుడు చూడండి ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, దాన్ని ఎలా రాసుకుందాం, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a అంటే secant θ ప్లస్ b అంటే tan θ
ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే సీకెంట్ టీటా మైనస్ బి అంటే ట్యాన్ టీటా బై ట్యాన్ టీటా మైనస్ సీకెంట్ టీటా ప్లస్ 1. ఇప్పుడు చూడండి పైన ఏం కామన్ తీయచ్చు న్యూమరేటర్లో ట్యాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా, ట్యాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా కామన్ తీద్దాం. సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా కామన్ తీద్దాం. అప్పుడు చూడండి మనకేం మిగిలిద్దు, ఇక్కడ ట్యాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా కామన్ పోయింది అంటే 1 ఉన్నట్టు. 1 మైనస్ ఇది కామన్ పోయింది, ఇది పోతే ఇంకెంత ఉన్నట్టు సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా బై ట్యాన్ టీటా మైనస్ సీకెంట్ టీటా ప్లస్ 1. మైనస్ లోపల మల్టిప్లై చేద్దాం. ఇక్కడ సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఇంటూ 1. చూడండి మైనస్ లోపల మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ సీకెంట్ టీటా మైనస్ సీకెంట్ టీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్యాన్ టీటా బై ట్యాన్ టీటా మైనస్ సీకెంట్ టీటా ప్లస్ 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 1 1 మైనస్ సీకెంట్ టీటా మైనస్ సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏం మిగిలింది మనకి సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా మిగిలింది. మనం ఏమని ప్రూఫ్ చేయాలి, ఒకసారి చూడండి 1 బై సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా. బట్ మనకి ఈడ ఎంత వచ్చింది సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా వచ్చింది. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే మనం చూడండి మనకి ఎంత వచ్చింది ఆడ సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా వచ్చింది. మనకి 1 బై సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా రావాలి. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే రేషనలైజ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్తో రేషనలైజ్ చేద్దాం. సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా బై సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా. ఇప్పుడు ఇక్కడ చూడండి సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఇంటూ సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా. దీన్ని ఏ అనుకోండి ప్లస్ దీన్ని బి అనుకోండి. ఇది ఏ మైనస్ బి. ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇందాకే రాసుకున్నాం మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మనకి ఈ ఫామ్లో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఫామ్లో, దాన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాసుకుందాం. ఏ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ బి స్క్వేర్ అంటే ట్యాన్ స్క్వేర్ టీటా బై సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా. ఇప్పుడు చూడండి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఐడెంటిటీ ఉంది మనకి, దీని వాల్యూ 1 బై సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా దట్ ఈస్ ఆర్హెచ్ఎస్. మన ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూఫ్ చేసాం. ఓకే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంది మనకి, సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. మనకి సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనం ఏం ప్రూవ్ చేయాలి 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. దీన్ని కూడా మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూఫ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్.
ఇప్పుడు చూడండి ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి ఒకసారి. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసుగా అండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా చిన్నపిల్లలు అడిగినా చెప్తాడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దీన్ని సపరేట్ చేద్దాం ఇప్పుడు. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కొసెకెంట్ స్క్వేర్ ఏ ప్లస్, ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దీన్ని కూడా ఎక్స్పాండ్ చేద్దాం. ప్లస్ 2ab ఉంది కదా, ప్లస్ 2. ఏ అంటే సైన్ ఏ, బి అంటే కొసెకెంట్ ఏ ప్లస్, ఇప్పుడు దీన్ని ఇది కూడా చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ అంటే కాసు స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2. ఏ అంటే కాస్ ఏ, బి అంటే సీకెంట్ ఏ, దట్ ఈక్వల్స్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఈ రెండు ఒక చోట రాసుకుందాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాసు స్క్వేర్ ఏ ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ. కొసెకెంట్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు, 1/sin ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ముందర రాసుకున్నాం. ఇంకేం మిగిలింది ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ. సీకెంట్ ఏని 1/cos ఏ. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాను. కాస్ ఏ క్యాన్సిల్, సైన్ ఏ క్యాన్సిల్. మనకు తెలుసు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఒక ఐడెంటిటీ ఉంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. దీని వాల్యూ ఎంత 1 ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ చూడండి ఇక్కడ 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 1 5 ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ నెల ఏ రాసుకోవచ్చు మనం. దీనిపైన ఒక ఐడెంటిటీ ఉంది, కొసెకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. చూడండి కొసెకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. మనకేం కావాలి, కొసెకెంట్ స్క్వేర్ కావాలి. మైనస్ కాట్ స్క్వేర్ టీటాని పంపించండి. కొసెకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. కొసెకెంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్. దీనిపైన ఒక ఐడెంటిటీ ఉంది మనకి, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. మైనస్ tan స్క్వేర్ టీటా అని పంపించండి. సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. ఇప్పుడు మనం సీకెంట్ స్క్వేర్ టీటా ప్లేస్లో 1 ప్లస్ tan స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఐడెంటిటీస్, ఇవి వస్తేనే మనకి ప్రాబ్లమ్స్ వచ్చినట్టు, లేకపోతే లేదు. ఇప్పుడు యాడ్ చేద్దాం చూడండి. 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ దట్ ఈక్వల్స్ RHS. ఓకే, దీంతో మనకి 2 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. మిగతా 2 ప్రాబ్లమ్స్ రేపు డిస్కస్ చేసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కరీం సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.